యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా కూతురు నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి. స్వామి 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 ఏం చేస్తున్నారు స్వామి? పాప చనిపోలేదు. ఏ శాపం జలం రూపంలో ఈ వంశాన్ని తాకిందో, ఏ జలంలో ఆ పుణ్య దంపతులు కలిసిపోయారో ఆ జలానికి బ్రతికించే శక్తి కూడా ఉంది. ఏ పాపం ఎరుగని ఈ పసిపాప ప్రాణాలు తిరిగొచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా పాప బతుకుతుంది. మంగా స్వామి, అఖండ దీపం వెలిగింది. మంగా మంగా మంగమ్మ మంగా 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 మమ్మీ మంగా మమ్మీ మంగా మీరు నిజంగా దేవుడు స్వామి. నేను దేవుణ్ణి కాదు, ఇదంతా అమ్మ దయ. ఈ బిడ్డపై ఆ తల్లి చూపించిన అనుగ్రహం. అమ్మ నిజంగానే అమ్మేనమ్మా. అఖిల జగాలకు అమ్మైన ఆ జగన్మాత ఒక అమ్మ మనసును అర్థం చేసుకోలేదా? అమ్మనే మనం అర్థం చేసుకోలేం. నన్ను క్షమించండి స్వామి, కోపంలో ఏదేదో అనేశాను. పర్వాలేదమ్మా, పదండి.
ప్రస్తుతానికి గండం గడిచిందమ్మా, కానీ శాపం సమసిపోలేదు. ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలీదు. శాశ్వత పరిష్కారం ఆలోచించే వరకు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పరిష్కారం అందగానే మేమే వస్తాం. శుభం భూయాత్. మీరనుకుంటున్నట్టు ఈ 7 కొండల వాళ్ళు కోటేశ్వర్లు కాదు, కోటేశ్వర్ల ఇంట్లో పనివాళ్ళు. ఆ ఇంటి యజమాని అమెరికాకు వెళ్తే ఆ ఇల్లు ఆస్తి వాళ్ళమేనని అబద్ధాలు చెప్పి వాళ్ళ కూతుర్ని మన ఇంటి కోడలు చేశారు. అత్తయ్య గారు, కాఫీ. అత్తయ్య, అత్తయ్య. ఎవరే నీ కత్తయ్య? పొనికి మాలిందానా? నా ఇంటి గడప తొక్కే అర్హత లేని ఒక పేద కుటుంబంలో పుట్టిన దానివి నా కోడలు ఎలా అవుతావే? ఎక్కడే మీ నాన్న? ఎక్కడే మీ అమ్మ? రే 7 కొండలు, ఉసై తాయారు, రండి ఇక్కడికి. 7 కొండలు తాయారు, రండి. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నా కొడుకుని మీ అల్లుడిని చేసుకుంటారా? మీకెంత ధైర్యం ఉంటే ఈ భువనేశ్వరునే మోసం చేస్తారా? సిగ్గు లేకుండా ఇంకా నా కళ్ళ ముందు నిల్చున్నారే? వాళ్లకైనా ప్రసాద్ 24 గంటలు టైం ఇచ్చాడేమో గాని మీకు అరక్షణం కూడా ఇవ్వను. వెంటనే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. Get out! ఆవేశపడకపోవునా? దీపు కుమారికి పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు ఇలా అనడం మంచిది కాదు. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. మధ్యలో నీ జోక్యం అనవసరం. ఆయన ఇంట్లోనే ఉన్నారు కదా బౌనా, ఆయనకో మాట చెప్పు. ప్రసాద్కి చెప్పాలని నువ్వు నాకు చెప్తున్నావా? కోడలొక విధవరాలని ప్రసాద్కి చెప్పావా? ఒక పిల్ల తల్లని చెప్పావా? అదసలు పెళ్లే కాదని వాళ్ళిద్దరూ కలిసి కాపురం చెయ్యట్లేదని చెప్పావా? అది కాదు బౌనా. ఏది కాదు? ఒక విధవరాల్ని, పిల్ల తల్లిని కోడలిగా నువ్వు అంగీకరిస్తావేమో. ఒక పేదవాడికి పుట్టిందాన్ని, పైసా విలువ చెయ్యని పనికి మాలిందాన్ని, డబ్బుల్లేని ఈ దరిద్రురాల్ని కోడలిగా నేను చచ్చినా అంగీకరించను. ఇంకా ఇక్కడ నిల్చున్నారే, బయలుదేరండి. వెళ్ళండి. తాయారు.
మమ్మల్ని క్షమించండి సిస్టర్. మమ్మల్ని క్షమించమ్మా. మేము అబద్ధాలు చెప్పాం, మోసాలు చేశాం. మీరన్నట్టు ఈ ఇంట్లో ఉండే అర్హత మాకు లేదు. మీరు చెప్పినట్టే మేము వెళ్ళిపోతాం. జన్మలో మా మొహం మీకు చూపించాం. తయారు. అన్నయ్య గారు ఆగండి. భువనేదో ఆవేశంలో మాట్లాడుతుంది. మీరు కూడా తొందరపడకండి. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. లేదమ్మా, మీలాగే మేం కూడా నిజం దాచిపెట్టి మోసం చేశాం. నిజం బయటపడ్డాక కూడా కూడా భాగముంది. అదీ కాకుండా నన్ను కన్నీ కష్టపడి పెంచిన మిమ్మల్ని వదులుకొని నేను బ్రతకలేను నాన్న. నాకు అసలు పెళ్ళే కాలేదనుకుని మీతోనే ఉంటాను. పదండి నాన్న, వెళ్దాం. కుమారి, బాయ్ మా. పద్కుమారి, దీపో, నువ్వెక్కడికి? నా భార్యతో పాటే నేను. దీపో, వీళ్ళందరూ మోసగాళ్ళరా. వీళ్ళతో పాటు వెళ్తే నువ్వు మోసపోతావు. వాళ్ళు ఎవరైనా కావచ్చు మా, కానీ కుమారిని నేను ఇష్టపడ్డాను, ప్రాణంగా ప్రేమిస్తున్నాను. చచ్చినా బ్రతికినా కుమారితోనే. తనకి ఇంట్లో స్థానం లేకపోతే నాకు కూడా అవసరం లేదు. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా దీపు? నేను కావాలనుకుంటే నువ్వు కూడా నాతో వచ్చేమా. ఈ ఇల్లు ఆస్తి మీ డాడీని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి మనం? గంగలోకి సిస్టర్. ఏమంటున్నావు? నీకింకా అర్థం కాలేదమ్మా. ఇదిగో ఇలా జరగాలన్నదే ఆ దివ్య ప్లాను. ఏమంటున్నావు? ఇలాగే మా గురించి నిజం తెలిసిన మీరు మమ్మల్ని గెట్అవుట్ అంటారని, మమ్మల్ని వదిలి ఉండలేని కుమారి మాతో వస్తుందని, కుమారి మీద ప్రేమతో అల్లుడు గారు, అల్లుడు గారి మీద బెంగతో మీరు, అందరూ ఈ ఇంటి గడప దాటాలని ఆ దివ్య ప్లాన్ చేసింది సిస్టర్. ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య గారు? ఏం తెలియనట్టు మాట్లాడకండి వదిన గారు. దివ్య ప్లాన్ మీకు తెలుసు. దివ్య జాతకం లాగే ఈ ప్లాన్ కూడా దాచిపెట్టారు. మేమంతా బయటికి వెళ్ళిపోతే మీరు బావగారికి ఏకైక భారీగా ఉండొచ్చని, ఈ ఇల్లు ఆస్తి మీ సొంతం చేసుకోవచ్చని మీ కోడలు ప్లాన్ చేసిందని మాకు తెలుసు.
అందుకే ప్లాన్ ప్రకారం ఫంక్షన్ రోజు రాత్రి మా గురించి నిజాలు చెప్పాలనుకున్నారు. మమ్మల్ని ఇంట్లోంచి గెంటేయించి మా చెల్లెమ్మను కూడా మాతో పాటు ఇంట్లోంచి పంపించేసి వీళ్ళంతా హ్యాపీగా ఉండాలనుకున్నారు. అదే అన్నయ్య వదిలిన ప్లాన్ అయితే వాళ్ళని అస్సలు క్షమించకూడదు మామ్. ఈ ఇంట్లో వాళ్ళు అడుగు కూడా పనివ్వకూడదు. వాళ్ళ ప్లానే అది అల్లుడు గారు. మిమ్మల్ని ఈ ఇంటి నుంచి తరిమేయాలన్నదే వాళ్ళ అసలైన ప్లాన్. ఈ ఆస్తంతా అనుభవించాలనే ఇంత భయంకరమైన కుట్ర పన్నారు. విన్నావా ప్రసాద్? ఏడుకొండలన్నయ్య గారికి ఆస్తి లేదన్న వంకతో ఓ దివ్య ఎంతకి తెగించిందో. నన్ను దీపుని నీకు దూరం చెయ్యాలనుకుంది. వేళ్లతో పాటు మమ్మల్ని వీధిలోకి గెంటాలనుకుంది. మమ్మల్ని అడుక్కు తినేలా చెయ్యాలనుకుంది. లేదండి, దివ్యకి అలాంటి ఆలోచన లేదు. వీళ్ళ గురించి నిజం చెప్పి మీరు క్షమించేలా చేయాలనుకుందే తప్ప వీళ్ళ వీధిలోకి గెంటేయాలనుకోలేదు. వీళ్ళు దివ్యని అపార్థం చేసుకుంటున్నారు. హర్షకు ఆస్తి మీద ఆశ లేదని మీకు బాగా తెలుసు. 1000 కోట్ల ఆస్తిని దివ్య వదిలేసి వచ్చిందని మీకు కూడా తెలుసు. అలాంటి వాళ్ళు ఇలాంటి కుట్ర చేస్తారంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు ప్రశ్న, ఏడుకొండల గారికి ఆస్తి లేదనో దివ్యకి మన ఆస్తి మీద ఆశ ఉందనో కాదు. గడప దాటి ఇంటి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఇంట్లో అడుగు పెట్టలేదు అని. ఇచ్చిన వాయిదాకి హాజరు కాని నిందితుడు కోర్టు దృష్టిలో నేరస్తుడే. అలాగే ఈ క్షణం నుంచి దివ్యను ఇంట్లోంచి బహిష్కరిస్తున్నారు. దివ్య, తన కూతురు మంగ, వాళ్ళిద్దరికీ సంబంధించిన సామాన్లు వెంటనే ఇంట్లోంచి బయటపడేయండి. సారీ అన్న, చాలా ట్రై చేశాం కానీ ఆ పిల్లని ఏం చేయలేకపోయాం. ఇద్దరు వెళ్ళి కూడా చిన్న పిల్లని చంపలేకపోయారు. దద్దమ్మల్లారా. మా బెయిల్ సంగతి ఏమైంది లాయర్? మీకు బెయిల్ రాదు సార్. నేనే కాదు, ఎంత సీనియర్ లాయర్ వచ్చినా సరే మీకు బెయిల్ ఇప్పించలేరు. ఎందుకో? ఎందుకంటే ఆల్రెడీ మీరు జైలు శిక్ష పడ్డ ఖైదీ పెరోల్ మీద బయటకొచ్చి మళ్ళీ పెద్ద నేరం చేశారు. మీ శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు మీరు బయటికి రాలేని విధంగా ఆ దివ్య మీ కేసును స్ట్రాంగ్ చేసింది. అంటే చచ్చే వరకు జైల్లోనే మగ్గాలా? ఆ దివ్యపై, ఆ కుటుంబంపై పగ తీర్చుకునే ఛాన్సే లేదా? ఉంది సురేష్, మనకి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. లా ప్రకారం మనం బయటికి వెళ్ళకపోతే లాని పక్కకి పెట్టి వెళ్దాం. ఎలా సార్? రేయ్ అన్నా, మీరు పని చేయండి. ఏంటన్నా? అలా చేస్తే మీ ప్రాణాలకి రిస్క్ కదా సార్? అవును సార్, జైల్లో ఉంటే కనీసం ప్రాణాలతోనైనా ఉంటారు. ఈ జైల్లో ప్రాణాలతో ఉండడం కన్నా బయటికి పోయి చావడం బెటర్. ఆ దివ్యపై పగ సాధించలేకపోతే
మేం బ్రతకడం వేస్ట్. అది ప్రాణాలతో ఉండగానే దానికి నరకం చూపించాలి. నేను చెప్పింది చెయ్యి. ఇంకోసారి ఆలోచించన్నా. పగతో రగిలిపోతూ బ్రతకడం కన్నా ప్రతీకారం తీర్చుకుని చావడం బెటర్. చెప్పింది చెయ్యి. అలాగే సార్.